కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా పునరుత్థానమును గురించి పౌలు ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 58 వచనాలు ఉన్నాయి. అవన్నీ మనం చూడడానికి సమయం సరిపోదు కాబట్టి అదంతా కూడా చదివి వింటున్నాను. మంచిది. పునరుత్థానము అనే అంశం గురించి ఇంత ఎక్కువ భాగము కేటాయించింది ఇక్కడే కాబట్టి కొన్ని అయినా ప్రాముఖ్యమైన సత్యాలు దీంట్లో మనము చూడగలుగుతాం. ఈ అధ్యాయము 4 భాగాలుగా మనము విభజించవచ్చు. మేజర్ డివిజన్స్ ఆ విధంగా మనం చూడొచ్చు. మొదటి 11 వచనాల్లో క్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి 11 వచనాలు 12వ వచనం నుండి 34వ వచనం వరకు మన పునరుత్థానము, క్రీస్తు లేపబడినట్లయితే మనము కూడా పునరుత్థానము చెందుతాము అనే దాని గురించి 12 నుండి 34 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నాడు. 35 నుండి దాదాపు చివరి వరకు 57 వరకు ఇది ఎలా జరుగుద్ది, ఈ పునరుత్థానం అనేది జరిగే అవకాశం లేదు అని కొందరు అంటూ ఉంటే ఇది ఎలా జరగబోద్ది అనే దాని గురించి 35 నుండి 57 వరకు ఆయన చెప్తాడు. ఆ తర్వాత 58వ వచనంలో కాబట్టి పునరుత్థానం ఉంది కాబట్టి మీరు ఇలా జీవించండి అనే హెచ్చరిక లేదా అనే ఇంప్లికేషన్ అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఆ 4 విషయాలు ముఖ్యమైన విషయాలు మనం చూడొచ్చు. మొదటి 11 వచనాల్లో క్రీస్తు పునరుత్థానము చెంది ఉంటున్నాడు. యేసు క్రీస్తు సిలువ వేయబడి మరణము చెంది ఆయన తిరిగి లేచాడు అని మొదటి 11 వచనాల్లో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవ వచనంలో నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, మొదట అనే బదులు ముఖ్యమైందిగా అనడము అక్కడ సరిగ్గా సరిపోతుంది. ఆఫ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ అని ఇంగ్లీష్లో అన్నాడు. ముఖ్యమైనదిగా, ప్రథమమైనదిగా మీకు ఈ ఉపదేశాన్ని ఇచ్చి ఉంటున్నాను. ఏంటి అది అనంటే, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రధానమైందిగా, ప్రథమమైందిగా ఇది మీకు ఇచ్చి ఉంటున్నాను అని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇది కేంద్రమైన సత్యముగా మనము చూడొచ్చు. యేసుక్రీస్తు యొక్క మరణము, ఆయన సమాధి చేయబడుట, ఆయన తిరిగి లేపబడుట ప్రాముఖ్యమైన సత్యముగా దేవుని భక్తుడు ఇక్కడ అంటున్నాడు. ఆఫ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ అనే మాట ఆయన వాడి ఉంటున్నాడు. మన విశ్వాసంలో ఇదిగో ఒక కేంద్రమైన అంశముగా దీన్ని మనం చూడొచ్చు. యేసుక్రీస్తు శిలువ మరణం పొందడం, యేసుక్రీస్తు తిరిగి లేపబడడం, అది ఒకదానితో ఒకటి కలిసి జరిగే కార్యం. శిలువ వరకే మనము క్రీస్తు యొక్క కార్యాన్ని చూడలేం. దానితో పాటు ఆయన మరణము జయించి తిరిగి లేపబడడం అనేది కూడా కలిసి జరిగే కార్యం. అంతేనా? అవి రెండు వేరు కార్యాలు కాదు. ఇది లేఖనముల ప్రకారం జరిగింది అని 3వ వచనం ప్రారంభంలో అంటున్నాడు. లేఖనాలన్నీ కూడా దీనికి సాక్ష్యం ఇస్తున్నాయి. యేసుక్రీస్తు శ్రమ పడతాడు, యేసుక్రీస్తు మరణము చెంది ఆయన తిరిగి లేస్తాడు అని లేఖనములన్నీ కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. అంటే
ఇది క్రొత్త సత్యము కాదు. ముందు నుండే దేవుడు దీని గురించి సాక్ష్యము ఇస్తున్నాడు. హేబేలు రక్తము మొదలుకొని ఇదిగో ఆఖరి ప్రవక్త వరకు వీరందరూ కూడా క్రీస్తు యొక్క శ్రమ గురించి, క్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి సాక్ష్యమిస్తూ వచ్చి ఉంటున్నారు. యెషయా గ్రంథంలో ఎక్కువగా దాని గురించి మనం చూస్తాం. 53వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఆయన సజీవుడై మహోన్నతుడుగా చేయబడతాడు. ఇంకా వివిధ చోట్లలో మరణము మృంగివేయబడుతుంది అని క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి లేఖనములన్నీ కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. యోనా జీవితము కూడా దీనికి ఒక సాక్ష్యముగా ఉండి ఉంటుంది. ఆయన ఏ విధంగా అయితే 3 దినములు చేప గర్భములో ఉండి ఉంటున్నాడో, చేప కడుపులో ఉండి ఉంటున్నాడో, భూగర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా 3 దినములు ఉంటాడని. యోనా యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఏదో జరిగిన ఒక కథగా చాలాసార్లు చిన్నదిగా దాన్ని మనం చూస్తాం. కానీ అక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే లేఖనాలు క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి అంత సులువుగా లేఖనాలను మనము తీసుకోకూడదు. ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. నోవహు జలముల నుండి ఆయన రక్షింపబడడం, ఇలా కొన్ని డైరెక్ట్గా, కొన్ని ఇండైరెక్ట్గా అనే బదులు తక్కువ స్థాయిలో క్రీస్తు యొక్క మరణ పునరుత్థానం గురించి లేఖనాలన్నీ కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, లేఖనములు చెప్పిన ప్రకారము, దేవుడు వాగ్దానం చేసిన ప్రకారము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు, పాపముల నిమిత్తము మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. ఆ తర్వాత 5వ వచనంలో చూస్తే, తిరిగి లేపబడి మనుష్యులకు ఆయన కనబడ్డాడు. కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. అంటే 500 మందికి ఆయన పునరుత్థానుడైన తర్వాత తనను తాను కనపరుచుకున్నాడు. కాబట్టి ఏదో జరిగిన సంఘటన మనము సాక్షుల ద్వారా దీన్ని వింటున్నాం. వారు చూసిన దాన్ని మనకు సాక్ష్యం ఇస్తున్నారు. 12 మంది అపోస్తలులకు తనను తాను కనపరుచుకున్నాడు. 500లకు ఎక్కువైన సహోదరులకు తనను తాను కనపరుచుకున్నాడు. పునరుత్థానం చెందిన ఆయన. ఆ తర్వాత పౌలు కూడా ఆయన తనను తాను కనపరుచుకొని ఉంటున్నాడు. 8వ వచనంలో ఆ మాట మనం చూడొచ్చు. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున నాకును కనబడెను. చివరి అపోస్తలుడు పౌలు, ఇదిగో ఆయనకు కూడా యేసుక్రీస్తు, తిరిగి లేపబడిన యేసుక్రీస్తు, మరణం చెంది పునరుత్థానుడైన యేసుక్రీస్తు, ఇదిగో ఆయనకు కూడా కనబడ్డాడు. కాబట్టి ఇట్ ఈస్ అన్ అన్డినయబుల్ ఫ్యాక్ట్, కాదనలేని సత్యము. చరిత్రలో జరిగిన ఒక సత్యము, చరిత్రను మార్చిన ఒక కార్యము ఇది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము, ఆయన మరణము జయించి తిరిగి లేచి ఇదిగో మనుషులందరికీ కనబడి వారికి ఈ సందేశము, ఈ ఉపదేశము ఇచ్చి వారిని పంపించినప్పుడు ఇదిగో వారు ముఖ్యమైనదిగా, ప్రథమమైనదిగా దీన్ని మనకు అప్పగించి ఉంటున్నారు.
మొదటి 11 వచనాల్లో అది మనం చూడొచ్చు. మంచిది. 12 నుండి 34 వచనాల్లో క్రీస్తు లేపబడ్డాడు కాబట్టి మనము కూడా తిరిగి లేపబడతాం. ఈ అధ్యాయం అంతటిలో ఆయన సెంట్రల్ ఫోకస్ అది. యేసుక్రీస్తు ఒకడే లేపబడడం కాదు, యేసుక్రీస్తు ఒకడే పునరుత్థానుడవడం కాదు, ఇది ఇండివిజువల్ యాక్ట్ కాదు. ఆయన లేపబడ్డాడు కాబట్టి మనము కూడా పునరుత్థానం చెందుతాం, మనము కూడా తిరిగి లేపబడతాం అనేది ముఖ్యమైన అంశముగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. క్రీస్తు పునరుత్థానాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే మనము కూడా పునరుత్థానం చెందుతాం, మనము కూడా తిరిగి లేపబడతాం. 12వ వచనంలో ఏం చేస్తాడంటే మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. దాన్ని నేను చెప్పినట్లు కాకుండా ఆపోజిట్గా చెప్తున్నాడు. నేనేమన్నానంటే క్రీస్తు లేపబడినట్లయితే మృతుల పునరుత్థానం కూడా ఉంది అని మనం దాన్ని ఆ విధంగా చూడొచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడంటే మనము లేపబడడం లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఇదిగో అంత ఖచ్చితంగా ఆయన పునరుత్థానము మన పునరుత్థానము కలిసి ఉన్నాయి. ఒకే రెండు ఒకదానితో పాటు ఒకటి కలిసి ఉంది. 15వ వచనంలో కూడా అదే మాట మళ్ళీ రిపీట్ చేస్తాడు. 16వ వచనంలో మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. చూస్తున్నారా? మన పునరుత్థానం లేకపోతే యేసుక్రీస్తు కూడా లేపబడలేదు అని మన పునరుత్థానాన్ని యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని రెండు కలిసి జరుగుతున్న కార్యముగా దేవుని భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా మనకు వాస్తవంగా ఏమి జ్ఞాపకం రావాలి అంటే మనము తిరిగి లేపబడతాం, మనము పునరుత్థానం చెందుతాం, మనము ఆయనతో పాటు మహిమలో చేర్చబడతాం. ఈ కార్యము జరగబోద్ది. దానికి సాక్ష్యంగా యేసుక్రీస్తు మరణం జయించి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా మరణం పొందకుండా మరణం జయించి తిరిగి లేస్తారు అని క్రీస్తు యొక్క పునరుత్థానము ఇదిగో ఆ సాక్ష్యము పలుకుతుంది. అక్కడ దాని యొక్క ప్రాముఖ్యత మనము చూడగలుగుతాం. అది కాకుండా మొదటి 11 వచనాలే పట్టుకున్నాం అనుకోండి, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, పునరుత్థానం చెందాడని అంతవరకే చూసామనుకోండి, దాని యొక్క నిజమైన అర్థము లేదా నిజమైన మేలు మనము చూడలేం. క్రీస్తు లేపబడ్డాడు అని చెప్పడానికి గల ఉద్దేశాల్లో ఒకటేంటంటే మనము కూడా పునరుత్థానం చెందుతామనే సాక్ష్యము దేవుని వాక్యం మనకిస్తుంది. ఇవి రెండు ఎంతగా కలిసి ఉన్నాయంటే మనది ఒకవేళ పునరుత్థానం లేకపోతే ఆయన కూడా లేపబడలేదు అని చెప్పునంతగా అంత ఖచ్చితంగా రెండు కలిసి ఉన్నాయి. దీనికి ఉదాహరణగా 20వ వచనంలో ఒక చక్కటి ఇల్లస్ట్రేషన్ లేదా ఎగ్జాంపుల్ ఇస్తాడు. అదేంటంటే ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. 20వ వచనంలో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము అంటే ముందు వచ్చే ఫలము. ఒక పంట వేసామనుకోండి,
పంట వేసినప్పుడు అన్ని కాయలు రాబోతున్నాయి. అయితే రాకముందు ప్రథమ ఫలాలు వస్తాయి, ముందు వచ్చే ఫలాలు. అవి వచ్చాయంటే దాని అర్థము మిగతా పంట అంతా కూడా రాబోతుంది అని. ప్రథమ ఫలాలు వచ్చే పంట రెండు వేరు వేరు కాదు, రెండు వేరు వేరు పంటలు కాదు. ఇదంతా ఒకే పంట, ఇదంతా ఒకే కార్యము, ఇదంతా ఒకే క్రియ. సాక్ష్యముగా లేదా వాగ్దానముగా ప్రథమ ఫలాలు వస్తాయి, ఆ తర్వాత పంట అంతా కూడా వస్తుంది. ఇలా యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేపబడడం, మనము పునరుత్థానం చెందడం, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా ఆయనలాగా మరణము జయించి తిరిగి లేపబడడం అనేది కలిసి ఉన్న కార్యము లేదా ఒకే పంట, ఒకే కార్యముగా మనం చూడడం ఎంతో ప్రాముఖ్యం. ఇదిగో పౌలు ఇక్కడ చెప్తున్న మాట అది చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక ఉదాహరణ తీసుకున్నాడు. 21వ వచనంలో, మనుష్యుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరు ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆదామును యేసుక్రీస్తును పోల్చి మాట్లాడుతున్నాడు. ఆదాము ఒక్కడు పాపము చేస్తే, ఆదాము ఒకడు పాపములో మృతి చెందిన వాడైతే, మనమందరము కూడా ఆదాములో మృతి చెంది ఉంటున్నాం. ఆయన ఒక్కడు పాపం చేస్తే మనం ఆయనలో ఉన్నవారమై ఆ పాపము చేసి దానికి తగిన శిక్షను మనము అనుభవిస్తున్నాం. ఇది అదేవిధంగా క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. యేసుక్రీస్తు పునరుత్థానుడైనప్పుడు అందరూ ఆయనతో పాటు బ్రతికింపబడతారు. ఎవరెవరైతే ఆయన విశ్వాసం ఉంచారో వారందరూ కూడా బ్రతికింపబడతారు. ఇంకంతకన్నా స్పష్టమైన వివరణ మనకు దొరకదేమో. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము, మనము తిరిగి లేపబడము రెండు ఒక్క కార్యముగా మనం చూడాలి. ఇవి రెండు ఒకే క్రియ అని తెలియజేయడానికి ఆదాములో ఏ విధంగా అయితే మరణించి ఉంటున్నామో క్రీస్తులో ఆ విధంగా తిరిగి లేపబడతాం. ఆ పోలిక కూడా ఇంకా దానికంటే ఇంకా చక్కటి పోలిక మనము చూడలేం. క్రీస్తు శిరస్సుగా ఉన్నట్లయితే ఆయనకు శరీరముగా మనము ఉన్నాం. ఒక సముద్రంలో నుండి ఒక వ్యక్తి బయటికి వస్తున్నాడు అనుకోండి, తల వరకు బయటికి వస్తే దాని ఉద్దేశము శరీరం అంతా కూడా బయటికి వచ్చినట్లు లెక్క. అలా కాకుండా తలను వేరు చేసి మనం బయట పెట్టి ఆ మనిషి బయటికి వచ్చాడు అని అనలేం కదా. ఇదిగో అలా చూడాలని పౌలు ఈ ఉదాహరణలు ఇస్తున్నాడు. ఇది ఒకే క్రియ, ఒకే కార్యము. క్రీస్తు ఈ సముద్రంలో నుండి వచ్చాడు అని అంటే ఇదిగో ఆయనలో మనము కూడా బ్రతికింపబడతాము, పునరుత్థానము చెందుతాము అని 12 నుండి 34 వచనాల్లో అది ముఖ్యమైన అంశముగా మనం చూస్తాం. ఆ తర్వాత మూడవది 35 నుండి 57 వరకు ఇది ఎలా జరుగుద్ది అనే దాని గురించి వివరిస్తాడు. ఇది ఎలా జరుగుద్ది? వీళ్ళు ఏం చేస్తున్నారంటే మృతులు లేపబడడం అనేది లేదు, మృతుల పునరుత్థానం లేదు అని అంటూ ఉంటే
ఈయన ఇవన్నీ వివరిస్తున్నాడు. ఇంత చెప్పిన తర్వాత ఒకడేమంటాడంటే, బాగానే చెప్పావు కానీ అది జరిగే అవకాశం లేదయ్యా, అది ఎలా జరుగుద్దో అసలు మనం ఆలోచించడానికి కూడా లేదు. మనిషి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మట్టిలో కలిసిపోయాడు, అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తాడని చెప్తున్నావు. అది జరిగే అవకాశం లేదు అని కొందరు అడిగే ప్రశ్నకు ఆయన అది ఎలా జరుగుద్దో వివరిస్తూ 35 నుండి 57 వచనాల్లో దాని గురించి మాట్లాడతాడు. 35వ వచనంలో, అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో వత్తురు అని ఒకడు అడుగును. దేవదూత మరియ యొద్దకు వచ్చి, అమ్మా, నీకు ఒక కుమారుడు ఇవ్వబడతాడు, పరిశుద్ధాత్ముని ద్వారా నీకు ఒక కుమారుడు ఇవ్వబడతాడంటే ఆమె వెంటనే ఇది ఎలా సాధ్యమైతే, ఇది ఎలా జరుగుద్ది, ఇది జరిగే అవకాశం లేదు కదా అని అడిగినప్పుడు దేవుని దూత ఆత్మశక్తిని బట్టి దేవుడు ఈ కార్యాన్ని జరిగించబోతున్నాడు. అబ్రహాం దగ్గరికి దేవుని వాక్యం వచ్చి, ఇదిగో నీకు కుమారుడు ఇవ్వబడబోతున్నాడు అని అంటే ఆయన కూడా నాకు ఎలాగూ తెలియను, ఇది జరుగుద్దా, నాకు ఎలాగూ తెలియను అని ఆయన అడుగుతాడు. శారా నవ్వుకుంటూ అక్కడ ప్రక్క నుండి వెళుతుంది. అంటే ఇది ఎలా జరుగుద్ది, ఇది జరిగే విధానం ఏంటి, ఇది జరిగే అవకాశం లేదు కదా అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళుతుంది. జకర్యా దగ్గరికి దేవదూత వచ్చి, జకర్యా, నీ ప్రార్థన వినబడింది, ఇదిగో నీ కుమారుడు ఇవ్వబోతున్నాడు, దేవుడు నీ కుమారుడిని ఇవ్వబోతున్నాడు అంటే ఆయన ఇదెలా జరుగుద్ది అని అపనమ్మిక అక్కడ ఉంచుతాడు. వెంటనే ఏమంటాం, మాటలు ఆగిపోతాయి, మూగవాడు అయిపోతాడు. ఇదిగో ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఓ అవివేకి, అలా ప్రశ్న వేసేవారిని ఈయనేమంటున్నాడు, ఓ అవివేకి. మరియలాగా ప్రశ్న వేస్తే బాగానే ఉంటుంది. దేవుని నమ్మి అయా ఇది ఎలా జరుగుద్ది అని అడగడం వేరు, అపహాస్యం చేస్తూ అడగడం వేరు. యవనస్తులు సాధారణంగా ఇలాంటి ప్రశ్న వేస్తారు, చనిపోయింది తిరిగి లేస్తుందయ్యా, అది సమాధిలో పెట్టబడి 15-20 సంవత్సరాలు అయిపోయింది, అక్కడ చూడడానికి ఏమీ లేదు, ఇదెట్లా లేస్తుందయ్యా, ఏం మాట్లాడుతున్నావు అన్నట్టుగా వీరికి జ్ఞానం ఉన్నట్టు అపహాస్యంగా చేసేవారిని ఆయన ఏమంటున్నాడంటే, ఓ అవివేకి అంటే మన భాషలో ఏం చెప్పొచ్చు, కానీ అలాంటి పదజాలము మనము వాడలేము గనుక పౌలు చాలా జాగ్రత్తగా ఈ పత్రికలు రాస్తూ ఉంటాడు. మృతుల ఎలాగు లేతురు, వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును, ఓ అవివేకి అని చెప్పి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం ప్రారంభిస్తాడు. 36వ వచనంలో, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. వేసిందేంటి, చిన్న ఆవగింజ వేస్తే అదేమైంది, పెద్ద వృక్షమైంది, పెద్ద చెట్టు అయింది. అదేం చేస్తుంది అంటే, ఇదిగో పునరుత్థానము జరిగే విధానానికి సాక్ష్యం ఇస్తుంది.
కాబట్టి బాట్నీ చదివే వాళ్ళు ఎలా చదవాలి? ఇవన్నీ పరలోకపు సంగతులను గూర్చి సాక్ష్యం పలుకుతున్నాయి అన్నట్టుగా మనం చూడాలి. 37వ వచనంలో, నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజగానే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. ప్రతి విత్తనమునకు దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. జామ చెట్టుకు దాని శరీరము, అరటిపండు చెట్టుకు దాని శరీరము, ఆవగింజకు దాని శరీరము. ఇలా దేవుడు తన శక్తి చేత, దేవుడు తన బలము చేత ఇవన్నీ జరిగిస్తూ ఉంటే నీకు కనబడట్లేదా? కాబట్టి పునరుత్థానం ఉందే అని నిరూపించడానికి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరత లేదు. సృష్టిలో జరుగుతున్నవి మన ముందు ఆయన ఉంచుతున్నాడు. 39వ వచనంలో మాంసం తినేవారికి బాగా తెలుసు. మాంసం అంతా ఒకే విధంగా ఉండదు. మనుష్యుని మాంసం వేరు, మృగం మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఒక్కొక్క దానికి తన బలము చేత, తన జ్ఞానము చేత ఈ వివిధ రకాలైన మాంసములు లేదా శరీరములు ఇచ్చిన దేవుడు పునరుత్థానపు శరీరాన్ని ఎందుకు ఇవ్వలేడు అని ఆయన ఈ ఉదాహరణ మన ముందు ఉంచుతున్నాడు. తర్వాత 40వ వచనంలో వస్తువులను గురించి మాట్లాడుతున్నాడు. చెట్లు, జీవులు అయిపోయాయి, ఇప్పుడు వస్తువులు. ఆకాశ వస్తువు రూపములు కలవు, భూవస్తువు రూపములు కలవు. ఆకాశ వస్తువు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. అలాగే మృతుల పునరుత్థానమును కలుగును. వస్తువులు, కనబడే వస్తువులు ఒక్కొక్కటి ఒక్కొక్క మహిమ వాటికి ఇవ్వబడి ఉంటుంది. కాబట్టి పౌలు ఆలోచన విధానం ఒక్కసారి మనము ఫిజికల్గా చూసినట్లయితే చెట్లను గురించి మాట్లాడుతున్నాడు, పశువులను గురించి మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత వస్తువులను గురించి బాటనీ, జువాలజీ, జియాలజీ, కాస్మాలజీ, ఇప్పుడు మనం పేర్లు పెట్టుకున్నాం. కానీ వీరు అప్పటి నుండే ఇలా వీటిని గురించి ఆలోచిస్తున్నారు అని ఇక్కడ కొంత సాక్ష్యం మనము చూడొచ్చు. కానీ అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వీటన్నిటినీ రాబో దాని యొక్క వెలుగులో వీళ్ళు చూస్తున్నారు. దేవుడు ఇవి పెట్టాడు, ఇవి పెడుతూ ఉన్నప్పుడు వీటి యొక్క పరిపూర్ణత ఉంది అని తెలియజేస్తున్నాడు. విత్తనానికి శరీరం ఇచ్చాడంటే చనిపోయిన దాన్ని తిరిగి లేపుతాడని, ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క విధమైన శరీరం ఇచ్చాడంటే ఆత్మ సంబంధమైన దానికి ఇంకొక విధమైన శరీరం ఇస్తాడని, వస్తువులన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహిమ ఇచ్చాడంటే పునరుత్థానమైన శరీరంకు మరి ఒక విధమైన మహిమ ఇవ్వబోతున్నాడని ఇవన్నీ సాక్ష్యం పలుకుతున్నాయి కదా. పునరుత్థానం ఉంది అని చెప్పడానికి ఇవి సరిపోతాయి కదా అని చెప్తూ క్రీస్తు యొక్క పునరుత్థానము గురించి 45 నుండి ఆయన మాట్లాడతాడు. 42వ వచనంలో మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా లేపబడును, ఘనహీనమైందిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైందిగా విత్తబడి
బలమైందిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది అని చెప్తూ క్రీస్తు ఏ విధంగా లేపబడ్డాడో 46వ వచనంలో మాట్లాడతాడు. అక్కడ మనం చూడవలసిన మాట ఏంటంటే, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. మొదటి ఆదాము మట్టితో చేయబడ్డాడు, ప్రాణమతనికి ఇవ్వబడింది. అయితే కడపటి ఆదాము మన్ను అనేది కనిపించని స్థితి లేదా జీవింపజేయు ఆత్మగా అయ్యాడు అని క్రీస్తు యొక్క పునరుత్థానము తరువాత ఆయన యొక్క ఉనికిని గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. మనలాగా శరీరం ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు, మన వలె ఆయన ఈ లోకంలో జీవించాడు. మరణము చెంది పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని మహిమ ద్వారా ఏమయ్యాడు? జీవింపజేయు ఆత్మ ఆయను. ఎంతో గొప్ప కార్యము అక్కడ ఆత్మ ద్వారా జరిగినట్లు మనము చూడొచ్చు. ఒక క్రొత్త కాలము ప్రారంభమైంది, ఒక క్రొత్త యుగము ప్రారంభమైంది. ఏజ్ ఆఫ్ ద స్పిరిట్, పరిశుద్ధాత్ముని కాలము ప్రారంభమైంది అని అక్కడ మనము చూడొచ్చు. 47వ వచనంలో, మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడెటివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. అంటే ఆదాము మట్టిలో నుండి వచ్చాడు కాబట్టి ఆయన నుండి వచ్చిన మనమందరము కూడా మట్టిని ధరించుకొని ఉన్నాము. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే జీవింపజేయు ఆత్మ అయ్యాడో, ఇదిగో మనము కూడా ఆ దాంట్లో మనకు భాగము దొరికి ఉంటుంది. యేసుక్రీస్తు ఈ స్థితిలోనికి వచ్చాడు, ఈ విధంగా మార్పు పొంది ఉంటున్నాడు అని పౌలు ఇక్కడ పునరుత్థానం ఆయనలో ఏ విధంగా జరిగిందో మనకు చూపిస్తున్నాడు. కాబట్టి ఆయనతో ఐక్యపరచబడిన మనమందరము కూడా ఈ మంటి స్థితిని నుండి వేరు చేయబడి ఆత్మ సంబంధమైన ఆ స్థితిలోనికి తేబడ్డాము. ఎందుకు? మన విశ్వాసం ఇప్పుడు మంటి శరీరంతో విశ్వాసం ఉంచలేదు. మనము క్రీస్తుతో ఐక్యపరచబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు లేదా జీవింపజేయు ఆత్మగా చేయబడిన యేసుక్రీస్తులో మనము ఉన్నాం. మన భక్తి, మన విశ్వాసము, మన ప్రార్థన, మన నూతన జీవితం అంతా కూడా ఇదిగో దాంట్లో అక్కడ జరుగుతుంది. పరిశుద్ధాత్మని ద్వారా మనలో జరుగుతున్న ప్రతి క్రియ కూడా పునరుత్థానునిగా చేయబడిన క్రీస్తులో జరుగుతుంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. జీవింపజేయు ఆత్మగా చేయబడిన ఆయనలో మనం ఇప్పుడు ఉన్నాము. కాబట్టి ఒక విధంగా చూస్తే మనము పునరుత్థానము చెందినట్టే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. శరీరముగా ఆయన తిరిగి వచ్చినప్పుడు లేపబడతాం.
22 వచనాల్లో ఆయన దాని గురించి మాట్లాడాడు. ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు తిరిగి లేచాడు, మనమందరము కూడా మిగతా పంటగా వస్తాం. కానీ అదే సమయంలో జీవింపజేయు ఆత్మగా క్రీస్తు చేయబడ్డాడు కాబట్టి, ఈ మార్పు ఆయన పొంది ఉంటున్నాడు కాబట్టి, ఆయనలోనికి ఆత్మ ద్వారా తేబడుతూ మనము కూడా ఆ స్థితిలోనికి వచ్చాము, లేదా ఆ యుగము, ఆ కాలము, ఆ రెల్మ్ లోనికి తీసుకురాబడి ఉంటున్నాం. గనుక మనము మన పరిశుద్ధత లేదా మన రక్షణ, మన ఆత్మీయ జీవితం అంతా కూడా ఈ వెలుగులో మనము చూడడం ఎంతో అవసరం. పునరుత్థానం యొక్క ఉద్దేశము ఇదిగో ఆ విధంగా మనం గ్రహించాలి. నీతిమంతులంగా చేయబడి దేవుని ఎదుట ఏ విధంగా నీతిమంతుడు అని తీర్పు పొందామో, ఆ తీర్పు అయిపోయింది, దాంట్లో ఇంకా మార్పు లేదు. అదేవిధంగా పరిశుద్ధులముగా చేయబడడం కూడా, పరిశుద్ధులముగా మార్చబడడం కూడా, పరిశుద్ధతను సంతరించుకోవడం కూడా జరిగిన క్రియగా ఈ మాట మనకు తెలియజేస్తుంది. నీతిమంతుడు అని సిలువను బట్టి తీర్పు ఏ విధంగా పొందామో, మన శరీరము పాపము లేని స్థితికి మార్చబడడం కూడా జీవింపజేయు ఆత్మగా క్రీస్తు అయ్యాడు కాబట్టి, ఆయనలో మనం ఉండి కూడా మనము పరిపూర్ణ పరిశుద్ధతను పొందిన స్థితిలో ఆయనతో ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇది అది గ్రహించి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ లోకంలో మనము ఆయనకు విధేయతను చూపిస్తూ పాపమును జయిస్తూ ఇక్కడికి వెళ్ళబోతున్నాను, ఇదిగో ఈ ముగింపు అని గ్రహింపు కలిగి మనము ఈ లోకమును జయిస్తూ లోకమునకు వేరై మనము జీవించాలి. అప్పుడు పరిశుద్ధతకు అర్థం వస్తుంది. రక్షణ ఏ విధంగా అయితే దేవుడే సంపూర్ణం చేశాడో, మనల్ని పరిశుద్ధులనుగా చేయడం కూడా, పరిశుద్ధులనుగా మార్చడం కూడా దేవుడే సంపూర్ణము క్రీస్తు ద్వారా చేసి ఉంటున్నాడు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, మంటి నుండి పుట్టినవాడు ఎటువంటి వాడో మంటి నుండి పుట్టిన వారును అటువంటి వారే. కాబట్టి 48వ వచనం 2వ భాగంలో, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. చెట్లు ఏ విధంగా అయితే దేవుని బలంతో మార్చబడుతున్నాయో, మాంసములు ఏ విధంగా అయితే దేవుని బలముతో వివిధ రకములైన మాంసములు ఇవ్వబడుతున్నాయో, ఒక్కొక్క దానికి వేరు వేరు మహిమ ఏ విధంగా ఇవ్వబడిందో, క్రీస్తు ఆ విధంగా దేవుని బలము చేత, దేవుని ఆత్మ చేత ఈ ఆత్మ సంబంధమైన స్థితిలోనికి తీసుకువెళ్ళబడ్డాడు. ఇదిగో ఆయన వెళ్ళి ఉంటున్నాడు కనుక మనము కూడా ఆ పోలికను ధరింతుము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 50 నుండి 54 వచనాల్లో, కడబూర మ్రోగగానే మనమందరము ఒక రెప్పపాటున మార్పు పొందుదుము. దేవుని ఆత్మ చేత మనము మార్పు పొందుతాం. జీవింపజేయు ఆత్మ అనే స్థితి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా పొందుకున్నాడో, విశ్వసించిన ఒక్కొక్కరు కూడా ఈ మార్పు పొందుతారు. సంపూర్తిగా ఆత్మచేత నింపబడిన స్థితిలోనికి వెళ్ళి ఆత్మ ఆయను అన్న సాక్ష్యము మనము కూడా ఆయనలో పొందుతాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. 54వ వచనంలో ఈ లేఖనాన్ని దేవుని భక్తుడు జ్ఞాపకం చేస్తూ, విజయమందు మరణం రింగివేయబడెను,
అని వ్రాయబడిన వాక్యము అప్పుడు నెరవేర్చబడుతుంది. ఇంతకాలము దేవుడిచ్చిన సాక్ష్యమంతా కూడా ఎప్పుడైతే మన శరీరం మార్పు పొంది అక్షయతను ధరించుకుంటుందో, దేవుడు మనల్ని అలా మార్చుతాడో, ఆ మార్పు దేవుడు మన శరీరానికి ఆయన తీసుకొస్తాడో, పరలోక సంబంధమైన మహిమ, పరలోక సంబంధమైన పరిశుద్ధత, పరలోక సంబంధమైన ఆ స్థితి దేవుడు ఎప్పుడైతే తీసుకొస్తాడో, మరణము మృంగివేయబడెను అనే లేఖనము అప్పుడు నెరవేర్చబడుతుంది. క్రీస్తు తిరిగి లేపబడడం ద్వారా మాత్రమే ఆ లేఖనం నెరవేర్చబడడం కాదు, మనం ఎప్పుడైతే మరణాన్ని జయించి లేస్తామో అప్పుడు దేవుని మాట నెరవేర్చబడుతుంది. అలా పౌలు ఏం చేస్తున్నాడంటే, లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తిరిగి లేచాడో, ఇదిగో మనము కూడా లేఖనముల ప్రకారము తిరిగి లేపబడతాం. ఆ లేఖనము తప్పకుండా నెరవేర్చబడాలి గనుక మనము కూడా మార్పు పొందుతాము అని 55వ వచనంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. యేసుక్రీస్తు ద్వారా పాపము నకు ఆయన ప్రాయశ్చిత్తం ఇచ్చుట ద్వారా ఈ జయము దేవుడు మనకు అనుగ్రహించుంటున్నాడు. కాబట్టి స్తోత్రము ఆయనకు మనము చెల్లించవలసిన వారు ఉంటున్నాం. అలా క్రీస్తు యొక్క పునరుత్థానము, యేసుక్రీస్తు పునరుత్థానం చెందాడు కాబట్టి ఆయనతో పాటు మనము తిరిగి లేస్తామని, అది ఎలా జరుగుద్ది అనంటే, దేవుడు తన శక్తితో ఈ మార్పు క్రీస్తులో తీసుకొచ్చినట్లు మనలో ఆయన తీసుకురాబోతున్నాడని క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి ఆయన వివరించిన తర్వాత 58వ వచనంలో ఈ హెచ్చరిక చేస్తున్నాడు. ఇదంతా విన్న తర్వాత ఫలితం ఏంటి? ఇదంతా ఎందుకు చెప్తున్నావు అనంటే, కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేర్ ఫోర్ అనే మాట అక్కడ ఉంటుంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై యుండుడి. పునరుత్థానం గురించి తెలుసుకుంటున్న కొలది మనం ఏం చేయాలి? ప్రభువులో ప్రయాసపడడం, ఆసక్తితో నిరాశ చెందకుండా ఈ ప్రయాసం వ్యర్థము కాదని మనము ఆత్మ సంబంధమైన ప్రతి కార్యం చేయాలి. ప్రార్థన అయినా, పాట అయినా, వాక్యమైన, సంఘ సహవాసమైన, ఇతరులకు కొంచెం మేలు చేయడమైనా, సువార్త చెప్పడమైనా ఈ ప్రయాసము వ్యర్థము కాదు. ఎందుకు అనంటే, మనము తిరిగి లేపబడి దానికి తగిన ఫలమును పొందబోతున్నాం. మంచిది, అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం.